సాయిరాం. ప్రశాంతి నిలయానికి స్వాగతం. గోపురం గేటు దాటుకొని లోపలికి వచ్చి సౌత్ ఇండియన్ క్యాంటీన్, శాంతిభవన్ దాటి కుడిపక్కకు మళ్ళితే కొంచెం దూరం ముందుకు వెళ్ళాక ఎడమ పక్కన గాయత్రీమాతా గుడి, ఆ పక్కనే మహాలక్ష్మి గుడి కనిపిస్తాయి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గుడి వరకు చేర్చే వరకే మా బాధ్యత. తిరిగి వెనక్కి రావడం మన చేతుల్లో ఉండదు. ఎందుకంటే గాయత్రీమాత ముఖ సౌందర్యం, ఆపాదమస్తక లావణ్యం, కళ్ళల్లో కారుణ్యం, సమ్మోహనమైన చిరునవ్వు మనల్ని కట్టిపడేస్తాయి. ఆ తల్లిని చూస్తూ ధ్యానిస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. గుడి గురించిన ముచ్చట్లు తరువాత. ముందుగా గాయత్రీమాత విగ్రహ ప్రతిష్ఠ ఎలా జరిగిందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మదురైకి చెందిన సుబ్రహ్మణ్య చెట్టియార్ బాబా భక్తులు. స్వామికి 21 ఏళ్ల ప్రాయంలోనే సకుటుంబంగా పుట్టపర్తికి వచ్చి స్వామిని దర్శించుకున్నారు. తిరిగి వెళ్లే రోజు రానే వచ్చింది. స్వామిని వదిలి వెళ్లాలంటే మనస్కరించలేదు. దుఃఖం తన్నుకు వస్తోంది. అప్పుడు స్వామి ఒక తెల్లని వస్త్రాన్ని తీసుకురమ్మని పసుపు పూసిన పాదాలతో దానిపై నించున్నారు. ఆ వస్త్రాన్ని చెట్టియార్కిచ్చి పూజించుకోమని చెప్పారు. ఇప్పటికీ అవి వారి పూజాగృహంలో పూజలందుకుంటున్నాయి. చెట్టియార్ తన 80వ జన్మదినం నాడు వెండి పాదుకలను తయారు చేయించి స్వామి దగ్గరికి తీసుకొని వచ్చారు. స్వామి వాటిని ధరించి పవిత్రీకరించారు. సమస్యలు ఉన్నవారు ఆ పాదుకలను అర్చించి తెరిపిన పట్టం గమనించిన చెట్టియార్ స్వామి ఆశీస్సులతో వందలాదిగా పాదుకలను తయారు చేయించి ఉచితంగా పంచిపెట్టడం జరిగింది. అదే 1995లో శ్రీ సాయి పాదుకా ట్రస్ట్ ఏర్పడ్డానికి దోహదం చేసింది. 1993 నుండి ప్రతి ఏడాది ప్రశాంతి నిలయంలో పాదుకా ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహించడం మొదలైంది. అందుకు గుర్తుగా చెట్టియార్ ప్రతి ఏటా విగ్రహాలను ప్రతిష్ఠించడం మొదలుపెట్టారు. కార్తికేయుడు, హనుమంతుడు, ధన్వంతరి మొదలైన విగ్రహాలు అలా ప్రతిష్ఠించినవే. ఆ పరంపరలో వచ్చినదే గాయత్రీమాత విగ్రహం కూడా. 1998లో చెట్టియార్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. అప్పటికే ఆయనకి 93 ఏళ్లు. ఆ ఏడాది పాదుకా పూజకు చెట్టియార్ కుమారుడు శ్రీనివాస్ చెట్టియార్ వచ్చారు. అప్పుడు స్వామి ఈ ఏడాది ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారు అని అడుగగా ఆయన కొన్ని సూచించారు. అవేవీ స్వామికి నచ్చలేదు. వెళ్ళి నీ తండ్రిని అడుగు అన్నారు. శ్రీనివాస్ తన తండ్రి దగ్గరికి వెళ్లేసరికి ఆయన తన కొడుకు కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. కొడుకుని చూడగానే రాత్రంతా నిద్రలేదు. గాయత్రీమాతే కళ్లల్లో కనిపిస్తుంది, ఎందుకో స్వామిని కనుక్కోమని పంపారు. శ్రీనివాస్ మరలా స్వామి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. స్వామి గాయత్రీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. ఆ విగ్రహం 5-5.5 అడుగుల ఎత్తులో ఉండేలా పాలరాతితో చేయించమని చెప్పారు. వాడుకగా విగ్రహాలు చెక్కే శిల్పికే గాయత్రీమాత విగ్రహం చెక్కే పనిని కూడా అప్పగించారు శ్రీనివాస్ చెట్టియార్. దానికి కావలసిన సైజులో మేలు రకమైన మకరానా పాలరాయిని కూడా ఇవ్వడం జరిగింది. ప్రతిష్ఠ సమయం దగ్గర పడుతుండగా పని ఎంతవరకు వచ్చిందో చూడ్డానికి శ్రీనివాస్ చెట్టియార్ వెళ్లారు. అక్కడికి వెళ్లేసరికి పని నిలిచిపోయింది. కారణం ఏమిటని అడుగగా విగ్రహం ఛాతీ భాగంలో రాయిలో రంధ్రం ఉంది కాబట్టి పనికిరాదు, అందుకే చెక్కటం ఆపేశానని శిల్పి చెప్పాడు. రంధ్రం పూర్తి చేయవచ్చు, కానీ అది స్వామి కోసం చేసే పని కాబట్టి నేను అలా చేయలేనని ఎంతో ఖండితంగా చెప్పాడు. శ్రీనివాస్ చెట్టియార్ ఆ సంగతి స్వామికి నివేదిస్తే స్వామి అతని నిజాయితీకి ఎంతో ముచ్చటపడ్డారు. పర్వాలేదు, మరో రాయి తెచ్చి పూర్తి చేయమను, అనుకున్న సమయానికే పూర్తవుతుంది అన్నారు. అలాగే విగ్రహం సిద్ధమైంది. స్వామికి విగ్రహం ఎంతో నచ్చింది. దానిలో శక్తి నింపడానికో లేక పవిత్రీకరించడానికో స్వామి దాన్ని పలుచోట్ల తాకారు. శాస్త్రోక్తంగా 3 రోజులు యజ్ఞాన్ని నిర్వహించారు. 1998 అక్టోబర్ 9వ తారీఖున 1400 కేజీల విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకొని వచ్చి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమాన్ని స్వామి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. గాయత్రి అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ సమయంలో గోదానం సంప్రదాయమని సుబ్రహ్మణ్య చెట్టియార్ 9 గోవులను దూడలతో సహా తీసుకొని వచ్చారు. ఆ గోదానం స్వామి తనకే ఇవ్వమని చెప్పారు. వాటిని గోశాలకు పంపించారు.
ఆ గోవులలో ఒకటి వెళ్ళలేక వెళుతుంటే స్వామి దానిని చూసి కృష్ణావతారంలో అది గోపిక అని చెప్పారు. దైవానికి చేసే అభిషేకాలు మన మనసుని పవిత్రీకరించుకోవడానికే అంటారు బాబా. కావలసినది అర్చన కాదు, అర్పణ. అంటే సంపూర్ణ శరణాగతి, కాస్మిక్ కాన్షియస్నెస్తో ఏకమవడం అని వివరించారు. గాయత్రీదేవి ఆ చైతన్యానికి ప్రతీక అని కూడా చెప్పారు. ప్రతిష్ఠ ముగిశాక చెట్టియార్ విగ్రహం చెక్కిన శిల్పికి పెద్ద మొత్తాన్ని అందచేశారు. అది స్వామికి తృప్తినివ్వలేదు. ఆయన్ని పిలిపించి పచ్చ పొదిగిన బంగారు ఉంగరాన్ని సృష్టించి ఆయనకు అందజేశారు. అలాగే చెట్టియారిచ్చిన దానికన్నా 5 ఎక్కువ మొత్తాన్ని కవర్లో పెట్టి అందచేశారు. ఆశ్చర్యపోయిన చెట్టియార్కు అతను రాయిలో ఉన్న రంధ్రం విషయంలో సత్యానికే కట్టుబడ్డాడు, మరోలా చేయలేదు అని వివరించారు.